ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి కలగన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అత్యవసరమైన సమయంలో బాగా ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబు నాయుడు ఈ సహాయ నిధి ద్వారా ఉదారంగా పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో మంగళవారం 13 కుటుంబాలకు 17 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెక్కులు అందజేసి బాధితుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. బాబు ఈలి శ్రీనివాస్ బిల్డింగ్ ఇల్లు రాజు చెక్ పైకి ఆ చెక్ తెగ చూపించండమ్మా. పేద ప్రజల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నుంచి ఉదారంగా భారీగా సహాయం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు వెచ్చించి పేద ప్రజలు ఆర్థికంగా దెబ్బతినకుండా ఉండటం కోసం వైద్య ఖర్చుల కోసం రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటికి 1,17 లక్షల రూపాయల దాకా పైచీలకు రాజమండ్రిలో రూరల్లో ఇచ్చాం. మళ్ళీ ఈరోజు 13,75,000 రూపాయలు 13 మందికి ఇవాళ సహాయంగా వచ్చింది. ఇంకా పెండింగ్లో కూడా కొన్ని ఉన్నాయి, అన్ని క్లియర్ అయిపోతూ ఉన్నాయి. ఎవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాకుండా అనారోగ్యం పడి ఆసుపత్రి ఖర్చులు భరించలేని పేద వర్గాల వారికి ఇది చాలా సానుకూలంగా ఉంది. మేము కూడా చెబుతున్నాం, ఉన్నవాళ్ళకు కాదు పేదవాడికి సహాయం చేయాలని. ఇవాళ ఒకవైపు ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేస్తూనే ప్రభుత్వ ఆసుపత్రుల్ని గణనీయంగా అభివృద్ధి చేస్తూనే మరోవైపు ప్రైవేట్ రంగంలో కూడా వైద్యం పొంది ఇబ్బందులు పాలవుతున్న పేదలకు సహాయంగా దీన్ని చేస్తూ ఉన్నారు. ఇది సంక్షేమ రాజ్యం. ఆంధ్రప్రదేశ్ని సంక్షేమ రాజ్యంగాను అభివృద్ధి కేంద్రంగాను తీర్చిదిద్దుతున్న చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని ముందుకు నడపడం కోసం, ఇవాళ పరిశ్రమలు పెట్టుబడులను ఆహ్వానించడం కోసం రాజధాని నిర్మాణం కానీ, పోలవరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం కానీ అనేక కార్యక్రమాలు చేస్తూనే ఇవాళ సంక్షేమ దృష్టిగా 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, మళ్ళా జూలై నుంచి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఒంటరి మహిళలకు కూడా సహాయం చేసే కార్యక్రమం ఉంది. 13 రకాల పెన్షన్లు ఇవాళ 65 లక్షల మందికి 13 రకాల పెన్షన్లు 4,000 దగ్గర నుంచి 15,000 రూపాయల దాకా ఇవ్వడం జరుగుతుంది. అర్హులు